హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు అండి. నేను మార్నింగే 5:30కి లేచి ఇంకా పని అంతా చేసుకుంటున్నాను. నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా అన్ని కడిగి పెట్టేసుకుని మార్నింగ్ లేసి ఇల్లు చిమ్మేసి ఇల్లు తడిపట్టు పెట్టేసి ఇంకా స్నానం చేసుకుని వచ్చేసి నేనైతే దేవుడి దగ్గర నిర్మాల్యం అంతా తీస్తున్నాను. సాటర్డే పెట్టుంటాం కదా, అంతా పూజ చేసుకొని అదంతా తీసేసి క్లీన్ చేసి ఇంకా పూజ రూము తడి బట్టతోటి తుడుస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా దేవుడికి ప్రత్యేకంగా క్లాత్ పెట్టుకుని తుడుస్తానండి. పైన దేవుడి దగ్గర ఒక చిన్నది ఒకటి పెట్టుకొని క్లాత్ తుడుస్తాను. కింద వచ్చేసి వేరేది కర్చీఫ్ లాగా ఒక నాప్కిన్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ చూసారా, నేనైతే ఆ రోజు మంచిగా ఇలా ముగ్గేసుకున్నాను. ఈ ముగ్గు అయితే షార్ట్లో పెట్టానండి. నీట్గా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకా బంతి పూల మాల అయితే వేసుకున్నానండి 2 పూజ గదికి, ఇంకా మెయిన్ డోర్కి వచ్చేసి బంతిపూల మాల వేసుకొని మామిడాకులు పెట్టి మంచిగా అలంకరించుకున్నాను. ఇంకా ఇక్కడైతే పేలాల పిండి చేస్తాం కదా, చేస్తున్నాను. నైటే జొన్నలు తీసుకొని ఒక పొంగు వచ్చేలాగా ఉడికించేసి ఇంకా ఆరబెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద ఒక 2 గంటలు ఆరిపోవాలి. నేను అందుకని నైటే నానబెట్టేసి ఉడికించి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి పేలాలు చేసుకొని ఇంకా ఇలా పిండి పెట్టేసుకుంటున్నాను. పేలాలు ఏంటంటే మంచి జొన్నలు మంచి క్వాలిటీ తెచ్చుకుంటే మంచిగా పొంగుతాయండి. ఇవి మంచి క్వాలిటీ కానట్టుంది. ఇంకా అందుకని నేనైతే ఇలా ఏం పర్లేదు, కొంచెం చిన్నగా వచ్చినాయి పేలాలు నాకు, అయినా ఏం పర్లేదు. మంచిగా పిండి అయితే మంచి టేస్ట్ ఉంది. ఈ పిండి అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. జొన్న పిల్లల పిండి వాతావరణం చేంజ్ అయింది కదా, అందుకనేసి సీజన్కి తగ్గట్టు మనకి పండుగలకి ఇలా చేస్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. మంచిగా పిండి దీపాలు పెట్టుకొని తులసి మాల వేసుకొని మంచిగా అలంకరించుకొని అయితే ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నానండి. ఇంకా శివయ్యకి ఎప్పుడు అభిషేకం అయితే ఉండింది కదా, ఇంకా ఆ రోజు శివయ్యకి కూడా అభిషేకం చేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి చేయలేదులేండి. ఇంకా చేయకుండా ఇంకా పిండి దీపాలు పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను. అష్టోత్తరాలు చదువుకుంటూ గోవిందనామాలు, అష్టోత్తరము, ఇంకా అమ్మవార్ల అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటూ మంచిగా కుంకుమార్చన చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. నేనైతే ఇక్కడ 5 పిండి దీపాలు పెట్టుకున్నాను. మంచిగా 5 పిండి దీపాలు వచ్చి నేను ఎలా చేస్తానంటే పొడి పిండేనండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుందిగా, ఆ పిండే తీసుకొని అందులో ఆవు పాలు పోసి కొంచెం బెల్లం వేసి మంచిగా మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ సేపు నానబెడితే మంచిగా వస్తాయి పిండి దీపాలు. విరిగిపోకుండా మంచిగా వస్తాయి అనమాట. ఇంకా నేను దాంట్లో ఆవు నెయ్యి పోసేసి దీపం అయితే పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కదా, ఇంకా అదిగాక ఆ రోజు తొలి ఏకాదశి ఇంకా మంచిగా చేసుకోవాలనేసి నేను అలా చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నాను. ఇలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా గోవిందనామాలు చెప్పుకుంటూ ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే నేను తులసి దళాలు బిల్వపత్రాలతో అర్చన చేసుకొని ఇంకా అక్షింతలతోటి అర్చన చేసుకున్నాను. ఇక్కడైతే అమ్మవార్లకి లలితమ్మకి ఇంకా లక్ష్మీదేవి అమ్మకి ఇంకా దుర్గాదేవికి అయితే నేను కుంకుమార్చన చేసుకుంటూ పూజ చేస్తున్నాను అనమాట. కుంకుమార్చన చేసుకుని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని పేలాల పిండి అయితే నైవేద్యంగా పెట్టేసి దండం పెట్టుకున్నానండి. ఇంకా ఇలా చేసుకున్నాను.
ఇంకా నేను ఇక్కడైతే ఏం చెబుతున్నానంటే ఇక్కడ పంచదీపాలు అయితే పెట్టుకున్నాను, పిండి దీపాలు. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని పేలాల పిండి నైవేద్యంగా పెట్టుకొని ఇంకా అరటిపండ్లు అయితే తాంబూలంగా ఇచ్చి దండం పెట్టుకున్నాను అని చెప్తున్నాను. ఇంకా ఎలా అలంకరించుకున్నానో ఎలా ఉందో చెప్పమని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఉర్లి అయితే ఇలా అలంకరించుకుంటున్నానండి. మంచిగా వినాయకుడిని పెట్టుకొని మధ్యలో ఎప్పుడు ఇలా వినాయకుడిని పెట్టుకునే ఉంటాను. ఈ ఉర్లీలు అయితే ఇలా తమలపాకులు పెట్టేసి మంచిగా ఇలా అలంకరించుకొని ఇంక ఇలా ముగ్గేసుకొని తులసమ్మ కాడ కూడా ఇట్లా దీపం పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇంకా ఇక్కడ తాబేలు బొమ్మ ఉంది, తాబేలు బొమ్మ దగ్గర కూడా మంచిగా అలంకరించుకున్నానండి. చూడండి ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా తాబేలు బొమ్మని మంచిగా అలంకరించుకున్నానండి. ఇక్కడ వెంకటేశ్వరని కూడా ఇట్లా అలంకరించుకున్నాను. ఇక్కడ మా బాబాయ్ అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలని చెప్తున్నాడు.